ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెన్నైలో మెరీనా బీచ్లో గాస్పుల్ చేద్దామని వచ్చాం. అయితే ఇక్కడ బాగా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఎవరో ఏంటి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం. చాలా అద్భుతమైన రీతిలో అందరు కలిసి తమిళ పాస్టర్లు, తెలుగు పాస్టర్లు వాళ్ళంతా ఒక గ్రూప్, ఒక టీము, బీచ్ గాస్పుల్ టీం. వాళ్ళంతా కూడా ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే సెయింట్ థామస్ గారిని ఎక్కడైతే పాతి పెట్టారో కరెక్ట్గా ఆ చర్చి వెనకాల ఉండే మెరీనా బీచ్లోనే కూర్చుంటారు అందరు వరుసగా. చాలా అద్భుతంగా జరిగింది ప్రార్థన. మేము కూడా కొంతమందికి పంచాం. ఇంక ఇప్పుడైతే అందరు తాగుంటారు, బీచ్లో ఉన్నారు. కాకపోతే అందరూ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరు జంటలే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు మార్చాలి. మేము ఎవరికెవరికైతే పత్రికలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మారు మనసు, రక్షణ దేవుడే కలుగు చేయలేకుండా మీరంతా ప్రార్థించండి. మేము ఇప్పుడు ఇంకా బయలుదేరి వెళ్తున్నాం నెల్లూరు ప్రాంతానికి. సో మా ట్రిప్ ఇంకా నెల్లూరు పోయిన తర్వాత మీకు ఒక వీడియో పెడతాను, అది అయిపోతుంది. మీరైతే ఈ చెన్నై పట్టణం గురించి ప్రార్థించండి. తమిళనాడు చాలా పెద్దది, దాదాపు 33 జిల్లాలు, 8 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. చాలా తక్కువ మంది దేవుడిని నమ్ముకున్నారు, ఎక్కువ మంది రకరకాల మతాలలో ఉన్నారు. తోమా గారు వచ్చినప్పుడు కేరళ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, అభివృద్ధి పొందారు. తమిళనాడు వాళ్ళు పొడి చంపేశారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ సమాధానం, సంతోషం అంతే ఉండదు. కాబట్టి మీరంతా తమిళనాడు రాష్ట్రం గురించి ప్రార్థించండి. తోమా గారిది అయితే అద్భుతంగా ఉంది. కరెక్ట్గా తోమా గారి చర్చి వెనకాలనే ఉంది. అంటే ఒకసారి చూడండి, తోమా గారిని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ పైన క్రాస్ కనపడుతుంది రెడ్ కలర్లో. సో అదిగో కరెక్ట్గా దాని వెనకాలే ఈరోజు ఉన్నాం. చాలా అద్భుతంగా జరిగింది. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయును పాపానికై. అందుకే అందుకే నీ జీవితం మలచుకో. అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనుడా, యవ్వన కాలమున యేసుని కృపని పరికించినావా, యోచించినావా, ప్రభు యేసు కాడి మోయలేవా. పరికించినావా, ప్రభు యేసు కాడి